హలో! మా ఇంజినీరింగ్, డ్రాయింగ్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ కోర్సు మరియు ఎన్‌పిటెల్ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులకు స్వాగతం. నా పేరు రాజారాం. నేను ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పనిచేస్తాను. మనం ఇప్పుడు లెక్చర్ నంబర్ 7లో ఉన్నాము. లెక్చర్‌లో 1 నుండి 6 వరకు మేము ఇంజినీరింగ్ డ్రాయింగ్ యొక్క బేసిక్స్, స్కేల్ మరియు ఇతర విషయాల వంటివి కవర్ చేశాం. 7 నుండి 18 లెక్చర్ వరకు మనం జామెట్రిక్ నిర్మాణాలు మరియు కోనిక్ విభాగాలను కవర్ చేస్తాం. మన పాఠ్యపుస్తకాలు ఎన్.డి. భట్ రచించినవి. నేటి క్లాస్‌లో ఈ వక్రతలను ఎలా నిర్మించాలో కోనిక్ విభాగాలపై నేను కవర్ చేస్తాను. ఏదైనా సంఖ్యను డ్రా చేయడానికి ప్రొట్రాక్టర్లు, కంపాస్, పెన్సిల్ మరియు మొదలైన వాటిని ఉపయోగించి మనకు సాధారణ జామెట్రికల్ నిర్మాణం అవసరం. జామెట్రిక్ నిర్మాణంలో అన్ని ముఖ్యమైన భాగాలలో మొదటిది ఒక లైన్‌ని ఎలా వేరు చేయాలి? ఆర్క్ ను ఎలా వేరు చేయాలి మరియు పర్పెండిక్యులర్ లైన్లను ఎలా డ్రా చేయాలి మరియు ఒక లైన్ని ఎలా విభజించాలి? అదేవిధంగా ఒక కోణాన్ని ఎలా వేరు చేయాలి? ఒక కోణం 3 సమాన భాగాలుగా ఎలా విభజించాలి? వృత్తాలకు ఎలా విభజించాలి? 3 పాయింట్లు ఇస్తే ఈ 3 పాయింట్ల గుండా ఒక సర్కిల్ ఎలా నిర్మించాలో మరియు ఒక సర్కిల్ ఉంటే సాధారణ లైన్లను మరియు టాంజెంట్స్ లైన్స్ ఎలా నిర్మించాలో చూపిస్తుంది. మరియు ఎక్స్‌టీరియర్ పాయింట్ ఉంటే ఎక్స్‌టీరియర్ పాయింట్‌ను సర్క్యూట్ ద్వారా టాంజెంట్స్‌గా కనెక్ట్ చేస్తుంది. దానిని ఎలా చేయాలి? మరియు స్క్వేర్, పెంటగాన్, హెక్సగాన్ మరియు విషయాల వంటి సాధారణ పాలిగన్లను ఎలా నిర్మించాలి? జామెట్రిక్ నిర్మాణాలలో మనం కవర్ చేయబోయే విషయాలు ఇవి. నేటి లెక్చర్ 7లో ఒక లైన్ లేదా ఆర్క్‌ని ఎలా విభజించాలో మొదటి 3 పాయింట్లు. పర్పెండిక్యులర్ లైన్‌ను ఎలా డ్రా చేయాలి? మనం చూడబోతున్న లైన్‌ని ఎలా విభజించాలి? మొదటి లక్ష్యం ఒక లైన్‌ని ఎలా విభజించాలి? ఇక్కడ ఏ మరియు బి పాయింట్లతో బి లైన్ ఉంది. ఈ లైన్ కోసం మనం దీనిని సమాన భాగాలుగా మార్చాలనుకుంటున్నాం. అంటే నేను ఈ విషయాన్ని పాయింట్ ఓ అని పిలుస్తుంటే ఓ డిస్టెన్స్ మరియు బి డిస్టెన్స్ ఒకదానికొకటి సమానం. మరియు మేము దీనిని మరొక పర్పెండిక్యులర్ లైన్ ఆధారంగా నిర్మించాం. కాబట్టి సి నుండి డి వరకు కోణం 90 డిగ్రీల. సి పాయింట్ డి పాయింట్ ను నిర్మించడం మరియు సి నుండి డికి చేరడం. మనం ఒక బైసెక్టెడ్ లైన్ సెగ్మెంట్ నిర్మించే స్థితిలో ఉంటాం. ఈ బైసెక్టింగ్ లైన్ నిర్మాణంలో పాల్గొన్న దశలను చూద్దాం. మొదటి దశ ఒక లైన్ ఏబి ను డ్రా చేయండి మరియు తరువాత సెంటర్. కాబట్టి ఇక్కడ మేము దానిని కంపాస్ ఉపయోగించి సెంటర్‌గా ఉంచండి మరియు వ్యాసార్థం బి యొక్క సగం కంటే ఎక్కువ. ఏ నుండి బి వరకు దూరం ఏమిటంటే కాబట్టి బహుశా నేను వ్యాసార్థం ఎంచుకుంటాను. ఇది సగం సగం బి కంటే ఎక్కువ. ఇక్కడ నుండి కంపాస్‌ని ఉపయోగించండి. పాయింట్ బి నుండి అదే వ్యాసార్థంతో ఆర్క్‌ను నిర్మిస్తారు. అలాగే కంపాస్ ను కూడా ఉపయోగించడం ద్వారా నేను మరో ఆర్క్‌ని నిర్మిస్తాను. అదేవిధంగా బి నుండి నేను మరొక వైపు నిర్మించడానికి ప్రయత్నిస్తాను. అదే వ్యాసార్థంతో మళ్ళీ మరొక ఆర్క్‌ని నిర్మిస్తాను. కాబట్టి ఈ ఆర్క్‌లు ఇంటర్సెక్టింగ్ చేసినప్పుడు ఆ పాయింట్ సి మరియు పాయింట్ డి అని పిలుస్తారు మరియు ఆ లైన్‌లను చేర్చండి. మనం ఏసీబీ ను నిర్మించిన తర్వాత ఇది ఏబి కు పర్పెండిక్యులర్ లైన్ మరియు ఈసీ డి లైన్‌కి కూడా ఈ లైన్ ఏబిను 2 సమాన భాగాలుగా విభజిస్తుంది.
మన డ్రాయింగ్ షీట్ పై దానిని చూద్దాం స్కేల్ ఉపయోగించి. లైన్ సెగ్మెంట్ ని నిర్మిద్దాం. మనము ఏని మార్క్ చేద్దాం. బహుశా పాయింట్ బి. వాటిని జాయిన్ చేయండి. దానిని ఏ మరియు బిగా మార్క్ చేయండి. ఇప్పుడు మన కంపాస్ ని ఉపయోగించి ఏ నుండి మనం చేయవలసింది ఏబి లో సగం కంటే ఎక్కువ వ్యాసార్థం ఎంచుకోవడం. బహుశా ఏకపక్షంగా మనం ఏబిలో సగం కంటే ఎక్కువ ఎంచుకొని ఇప్పుడు ఏ వైపు నుండి ఆర్క్ ను డ్రా చేయండి. అదేవిధంగా అదే వ్యాసార్థం కోసం బి పాయింట్ ఉపయోగించండి. మొదటి ఆర్క్ ను కత్తిరించండి. అదేవిధంగా ఇతర వైపు కేంద్రీకృతమై ఉన్న విధంగా ఆర్క్ ను నిర్మిస్తారు. అదేవిధంగా ఒక వైపు నుండి ఆర్క్ ను నిర్మిస్తుంది కాబట్టి ఇంటర్సెక్టెడ్ పాయింట్లు సి మరియు డి అని పిలుద్దాం. ఇప్పుడు పాయింట్లు సి మరియు డి చేర్చండి. ఇవి నిర్మాణ లైన్లు. చాలా తేలికపాటి లైన్ల వలె ఉన్నాయి కాబట్టి అది ఆ పాయింట్లు ఇంటర్సెక్టింగ్ డిసెక్టింగ్ పాయింటో అని పిలుద్దాం. కాబట్టి మనం ఏ నుండి 6 యూనిట్ల మరియు ఓ నుండి బి 6 యూనిట్ల వరకు దూరాన్ని కొలవడం మనకు లభిస్తుంది. కాబట్టి ఏ మరియు ఓ బి సమానం. తదుపరి లక్ష్యాన్ని చూద్దాం. ఆర్క్ను ఎలా బైసెక్ట్ చేయాలి? ఇక్కడ మనకు ఆర్క్ ఏ నుండి బి వరకు ఉంది. మొదటి పాయింట్ ఇక్కడ మరియు చివరి పాయింట్ బి. మరియు మేము ఈ ఆర్క్ను బైసెక్ట్ చేయాలనుకుంటున్నాము అంటే దీనిని పాయింటో అని పిలుద్దాం. ఏ ఓ ఆర్క్ లెంగ్త్ ఒక ఆర్క్ వెంట మరియు ఓ బి ఆర్క్ లెంగ్త్ సమానంగా ఉండాలి. దానిలో పాల్గొన్న దశలను చూద్దాం. మొదట మనం ఏ ను సెంటర్గా మరియు ఏబిలో సగం కంటే ఎక్కువ దూరం ఉపయోగించాలి. అంటే పాయింట్ ఏ తెలుసు, బి తెలిసినది మరియు అవి ఏం బి వెంట వెంటాయి. కానీ మనం ఏం చేయాలనుకుంటున్నామో అది ఏ నుండి ఎల్ లైన్ లో చేరింది. కాబట్టి ఏ దానికంటే సగం కన్నా ఎక్కువ ఉండాలి. మేము వ్యాసార్థంగా ఎంచుకోబోతున్నాం. కాబట్టి ఒక దూరం బి మార్క్ ఆర్క్లలో సగం కంటే ఎక్కువ. కాబట్టి నుండి ఈ దూరాన్ని ఎంచుకోవడం. వ్యాసార్థం ఏ నుండి ఆర్క్ ని గుర్తించండి. అదేవిధంగా ఈ వైపు ఒక గుర్తు నుండి అదే వ్యాసార్థంతో మరొక ఆర్క్ ని ఆ విధంగా సెంటర్లో బి తో మార్క్ చేయండి. అదేవిధంగా మరొక ఆర్క్ ను ఆ విధంగా గుర్తించండి. పాయింట్లు ఇంటర్సెక్టింగ్ సి పాయింట్ మరియు డి పాయింట్ అని పిలుద్దాం. వాటిని కలపండి మరియు పాయింట్ దాని ద్వారా ఇది ఏవో బి ఆర్క్ ని ఓ సంభవిస్తుంది మరియు ఇది రెండు ఆర్క్లను బైసెక్ట్ చేస్తుంది. గ్రాఫ్ షీట్లో చూద్దాం. ఇప్పుడు మనం ఆర్బిట్రరీను ఎంచుకుంటాము. దీని నుండి ఒక పాయింట్ను మార్చేద్దాం. మేము ఆర్బిట్రరీ ఆర్క్ ని నిర్మించబోతున్నాము.
ఒక పాయింట్ ఏ అని పిలుద్దాం. మరో పాయింట్ బి అని పిలుద్దాం మరియు ఈ A నుండి B వరకు ఉన్న ఆర్క్ను విభజించాలనుకుంటున్నాం. కాబట్టి మొదటి దశ A మరియు B పాయింట్లను కలపడానికి ఒక దశ లైన్ నిర్మిస్తుంది. ఇప్పుడు వ్యాసార్థం A B దూరం కంటే ఎక్కువ ఎంచుకోండి. బహుశా ఇది సెంటర్ గా ఎంచుకోండి. రెండు వైపులా ఒక ఆర్క్ని డ్రా చేయగలదు. అదేవిధంగా P ఆర్క్ అసలు ఆర్క్ని కట్ చేస్తుంది. కాబట్టి వీటిని C మరియు D గా పిలవండి. ఈ పాయింట్లను C మరియు Dలో కలపండి. కాబట్టి బైసెక్ట్ను విభజించే పాయింట్ను అని పిలుద్దాం. A నుండి O వరకు ఈ ఆర్క్ O నుండి Bకి ఈ ఆర్క్ వెంట సమానం. ఇది మేము బైసెక్టింగ్ ఆర్క్ను నిర్మించే మార్గం. తదుపరి ఉదాహరణ తీసుకుందాం. మీరు పర్పెండిక్యులర్ లైన్ను గీస్తారు. ఇది ఒక నిర్దిష్ట పాయింట్ K ద్వారా వెళుతుంది. ఇది AB లైన్లో ఉంది. కాబట్టి ఏమీ ఇవ్వబడింది. మనకు ఒక లైన్ AB పాయింట్ A మరియు పాయింట్ P ప్రత్యేక పాయింట్ K ఉంది. ఈ K పాయింట్ తప్పనిసరిగా A మరియు B మిడ్వే మధ్యలో కాకపోవచ్చు. అంటే K B కంటే ఒక ఆఫ్సెట్ K పెద్దది అని అర్థం. ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నది పర్పెండిక్యులర్ బైసెక్టర్ K ద్వారా వెళ్లే పర్పెండిక్యులర్ లైన్లను ఇంటర్సెక్ట్ చేస్తుంది. తద్వారా ఈ కోణం AB ఈ KB కన్నా ఎక్కువ. మనం భూమికి వెళ్ళబోతున్నది ఎలా చేయాలి? ఈ విధానాన్ని పరిశీలిద్దాం. మొదటిది పాయింట్ K నుండి ABకి పర్పెండిక్యులర్గా డ్రా చేయండి. ఇది మనం చేయవలసిన లక్ష్యం. మొదటి దశలో KP కంటే తక్కువ వ్యాసార్థం K పాయింట్ Kను ఎంచుకోండి. మరొక ఆర్బిట్రరీ పాయింట్ ను ఎంచుకోండి. AP అనేది PK కన్నా చిన్నది కాబట్టి ఇలాంటిది చాలా దూరం. కాబట్టి K నుండి AK లైన్ పై ఒక ఆర్క్ను అదే వ్యాసార్థంతో K నుండి సెంటర్ గా గుర్తించండి. మరొక ఆర్క్ Q ని గుర్తించండి. కాబట్టి P పాయింట్ నుండి K మరియు K నుండి Q వరకు అవి సమానంగా ఉంటాయి. ఇప్పుడు మొదటి సూత్రాన్ని ఉపయోగించండి. ఒక లైన్ని ఎలా విభజించాలో మనం ఏమి చేశాము, ఎందుకంటే ఇప్పుడు K పాయింట్ P మరియు Qను బైసెక్ట్ చేస్తుంది. కాబట్టి P ఆ వ్యాసార్థంలో సగం కంటే ఎక్కువ. ఈ వైపు ఒక ఆర్క్ని గుర్తించండి. అదేవిధంగా Q పాయింట్ నుండి అదే వ్యాసార్థంతో మరొక ఆర్క్ని సూచిస్తుంది. కాబట్టి ఇంటర్సెక్షన్ పాయింట్ R
అని పిలుస్తారు. దాని నుండి లైన్లో చేరండి. ఒకసారి మనం అలా చేస్తే పాయింట్ కే ద్వారా వెళ్ళే పర్పెండిక్యులర్ లైన్ను పొందుతారు. మనం దానిని చూద్దాం. మొదట ఒక లైన్ బి ని డ్రా చేయనివ్వండి. ఇది లైన్. దానిని కలపండి. ఈ పాయింట్ ఏ అని పిలవండి. ఈ పాయింట్ బి అని పిలవండి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ని గుర్తించండి. మరియు మేము జ్యామితి నిర్మాణాల ద్వారా పర్పెండిక్యులర్ లైన్ను డ్రా చేయాలనుకుంటున్నాము. మొదటి దశ కే నుండి. ఎందుకంటే ఇప్పుడు బి అనేది ఒక చిన్న లైన్, మనం కే నుండి చాలా పెద్ద వ్యాసార్థం ను ఎంచుకుంటే నేను గుర్తించగలిగితే అది విస్తరిస్తుంది. కాబట్టి ఎక్కువ దూరం ఎంత లెంగ్త్ మిగిలి ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం కే నుండి బి వరకు అంత కన్నా ఎక్కువ దూరం ఎంచుకుందాం. అదేవిధంగా కే నుండి అదే వ్యాసార్థంతో ఆర్క్ను మార్క్ చేయండి. కాబట్టి ఈ ఒక పాయింట్ మరియు ఈ పాయింట్ కి ఇప్పుడు పి నుండి నేను కే కన్నా ఎక్కువ ఎంచుకోవలసి ఉంటుంది. ఇది నేను ఆర్క్ను డ్రా చేయబోతున్నాను. అదేవిధంగా క్యూ పాయింట్ నుండి ఆర్క్ని డ్రా చేయండి. పాయింట్ని మార్క్ చేయండి. ఇప్పుడు క్యూ మరియు కే కలపండి మరియు ఈ కోణం 90 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఆర్క్ లెంగ్త్ నువ్వు డ్రాయింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ పాయింట్ని ఆర్ అని పిలుద్దాం. కాబట్టి పాయింట్ కే ద్వారా వెళ్ళే పర్పెండిక్యులర్ లైన్ ను నిర్మించే మార్గం ఇది. మన ఈ రోజు సెషన్కు 3వ లక్ష్యం లైన్ను సమాన భాగాలుగా విభజించబడింది. కాబట్టి ఒక లైన్ బి ఉందని మేము భావిస్తున్నాం మరియు మనం దానిని సమాన విభాగాలుగా విభజించాలనుకుంటున్నాం. బహుశా 1, 2, 3, 4, 5 సమాన విభాగాలు ఇక్కడ మనం నిర్మించాలనుకుంటున్నాం. అలా చేయడానికి విధానం ఏబి డ్రాయింగ్ లైన్. ఇంక్లైన్డ్ లైన్ ఏసీని డ్రా చేయండి. ఇది లైన్ బహుశా 30 డిగ్రీలు 40 డిగ్రీలు వంటి అక్యూట్ యాంగిల్ మరియు ఏబికి. ఇప్పుడు ఏ నుండి 1 నుండి పాయింట్ 1ను ఏసి మార్చేయడానికి కంపాస్ ని ఉపయోగించండి. కేటాయించిన ఆర్బిట్రరీ ఆర్క్ ను ఎంచుకుని దీనిని 1 అని పిలుస్తారు. అదేవిధంగా దీని నుండి సెంటర్గా మరొక ఆర్క్ ని మార్క్ చేసి డ్రా చేయండి. ఇది సెంటర్ గా దీని నుండి అదే వ్యాసార్థంతో మరొకదానిని మార్క్ చేయండి. అదే వ్యాసార్థంతో మరొకదానిని మార్క్ చేయండి. అదే వ్యాసార్థంతో మరొకదానిని మార్క్ చేయండి. ఇది పూర్తయిన తర్వాత పాయింట్ 5 నుండి బి వరకు కలపండి.
పాయింట్ 5 మరియు బి గుండా వెళుతున్న ఈ లైన్ కి సమాంతరంగా ఒకసారి సమాంతరంగా చేయబడిన తరువాత 4వ పాయింట్ గుండా వెళుతుంది లైన్లను డ్రా చేయండి. 3 గుండా వెళుతుంది, 1కి వెళ్ళడానికి 2 గుండా వెళుతుంది. కాబట్టి ఇది ఇంటర్సెక్టింగ్ చేసినప్పుడు ఈ దూరం, ఈ దూరం, ఈ దూరం అన్నీ సమానం. లైన్ని 2 సమాన భాగాలను విభజించడానికి ఇది ఒక మార్గం. గ్రాఫ్ షీట్లో దానిని చూద్దాం. మొదట మనం ఒక లైన్ని గీయాలి. మార్క్ ఏ మరియు బి పాయింట్లు ఇంక్లైన్డ్ లైన్ని డ్రా చేయండి. ఇప్పుడు ఆ లైన్లో వ్యాసార్థం ఆర్బిట్రరీగా ఎంచుకోండి. ఈ పాయింట్లు మార్క్ చేయండి కాబట్టి ఈ పాయింట్ను ఉపయోగించండి. దీనిని మార్క్ చేయండి. దీనిని సెంటర్గా ఎంచుకోండి. మార్క్ 2వ పాయింట్ అదేవిధంగా దానిని సెంటర్గా ఉపయోగించండి. ఇతర దాన్ని మార్క్ చేయండి. అదేవిధంగా ఈ పాయింట్ మార్క్ చేయండి కాబట్టి 5 పాయింట్లు ఉంటే మనం ఎన్ని చేయాలి? మొత్తం 5 ఆర్క్స్లో మనం 1 2 3 4 మరియు 5వది దీనిని 1 కాబట్టి ఈ పాయింట్ల ను మార్క్ చేయండి. ఇప్పుడు 5వ పాయింట్తో పాయింట్ బి కనెక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ లైన్కు సమాంతరంగా వెళ్ళాలి. సాధారణంగా మనకు మినీ డ్రాఫ్టర్ ఉంటుంది. అలా చేయడానికి దిశలో సర్దుబాటు చేయబడింది, కానీ ఇక్కడ మనకు మినీ డ్రాఫ్టర్ లేదు. తద్వారా సమాంతర లైన్లను మొదట నిర్మించడానికి దీనికి పర్పెండిక్యులర్ లైన్ను నిర్మించాలి. మీ సెట్ స్క్వేర్ జాగ్రత్తగా అలైన్ చేయాలి. దీన్ని ఉపయోగించడానికి డ్రాఫ్ట్ సరైన సాధనం. కాబట్టి దానికి సమాంతరంగా మేము దానిని నిర్మించాలి. అంటే మీ సెట్ స్క్వేర్స్లో ఒకదాన్ని దిశలో అలైన్ చేయాలి. అలాంటిదే మరియు పాయింట్ మా ప్రత్యేక పాయింట్ల గుండా వెళ్ళాలి. కాబట్టి మనకు ఇక్కడ సమస్య ఉంది. దీన్ని ఇక్కడ నుండి ప్రయత్నిద్దాం. ఆ తర్వాత మనం ఈ లైన్లను విస్తరింపజేయగలుగుతాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రాఫ్ట్ను ఉపయోగించకపోతే మనం దీన్ని నిజంగా నిర్మించలేము. నాన్ అలైన్మెంట్ ఈ లైన్ని వేర్వేరు భాగాలుగా చేస్తుంది. కాబట్టి మొదటిది ఇంటర్సెక్టింగ్, రెండవది అక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఈ లైన్లను విస్తరించండి. కాబట్టి ఈ పాయింట్లను గుర్తించండి. కాబట్టి
1 ప్రైమ్, 2 ప్రైమ్, 3 ప్రైమ్, 4 ప్రైమ్ అని పిలుద్దాం. కాబట్టి A1 ప్రైమ్. 1 2 ప్రైమ్‌కు సమానం. 2 3 ప్రైమ్‌కు సమానం. ప్రైమ్ 3 4 ప్రైమ్ బికి సమానం. కాబట్టి సమాంతర రేఖలను నిర్మిస్తున్న పరంగా మీరు ఎలా జాగ్రత్తగా ఉన్నారో దానిపై ఆధారపడి ఉంటుంది. దీని నుండి 5 సమాన భాగాలుగా మారుతుంది. మీకు చాలా కృతజ్ఞతలు.